తలుపులు మూసి ప్రార్థన చేయడం ద్వారా సమృద్ధి ఉంది. బైబిల్ సెలవిస్తూ ఉంది. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఒక సంఘటన లేఖనాల్లో మనం చూస్తున్నాం. చూడండి, 4వ వచనం చదువుతున్నాం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపలి నుండి తలుపు మూసి, చెప్పండి, లోపల నుండి ఏం మూయాలా? తలుపు మూయాల. లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి ఏం పోయాలా? నూనె పోయాలి. దేవుని స్తోత్రం చెప్దాం. ఒకసారి ఒక ఆమె ఎలీషా అనే దైవజనుని దగ్గరికి వచ్చింది. వచ్చేముందో తెలుసా? అయ్యా, నా భర్త ప్రవక్తే, శిష్యుడే, మంచి వ్యక్తే, కానీ అప్పులు పాలైపోయి వాటిని తీర్చకుండా ఏం చేశాడు? చనిపోయాడు. ఇప్పుడు అప్పులు ఇచ్చిన వాళ్ళు మా బిడ్డలను దాసులుగా చేసుకోవడానికి, బానిసలుగా చేసుకోవడానికి వచ్చేసారు. వాట్ షుడ్ ఐ డూ? నేనేం చేయమంటావు అని అడిగింది. ఎలీషా గారు, నువ్వేం చేస్తావు నాకేం తెలుసమ్మా, ఏదోడు పడండి అన్నాడు ఆయన. బాధ్యత కలిగిన దైవజనుడు ఒక మంచి సలహా చెప్పాడు. నీ దగ్గర ఏముందో చెప్పమ్మన్నాడు. నా దగ్గర ఏముందండి, మా ఇంట్లో ఏమీ లేవు, మాకున్న అప్పుల బాధతో అన్నీ బహుశా పోగొట్టేసుకున్నాం, కానీ మా ఇంట్లో ఆయిల్ ఉంది, నూనె ఉంది. ఆ నూనె కుండలో నూనె ఉందయ్యా, కొంచెం నూనె ఉంది. పూర్వదినాల్లో ప్రవక్తలు ఇతరులను అభిషేకించడానికి ఉపయోగించే నూనె, అది అనాయింటింగ్ ఆయిల్ అంటారు దాన్ని, అభిషేక తైలం. అది ఉందయ్యా, చాలమ్మా, ఉండాల్సింది ఉంది నీ దగ్గర, కంగారేం పడకు, దేవునికి విషయం ఇస్తాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? కుండలన్నీ తీసుకురా, ఎన్ని తీసుకురాగలవు అన్నీ, నీ విశ్వాసం ఎంత ఉంటే అంత కుండలన్నీ పట్టుకురా. నీవు నీ కుమారులు ఏం చేస్తారో తెలుసా? ఆ కుండలన్నీ కూడా ఇంట్లో పెట్టి తలుపు మూసేయండి, క్లోజ్ ద డోర్. మీ తలుపు మూసి ఆ అభిషేక తైలం ఏదైతే నీ దగ్గర ఉందో దానిని ఆ కుండల్లో కొంచెం కొంచెం పోయడానికి ప్రయత్నం చేయి. ఏ కుండనైతే ఆ తైలం తాకుతుందో ఆ కుండ నింపబడుతుంది అని దైవజనుడు చెప్పగానే ఈమె పాసిబిలిటీ ఉన్న లేదా తమకు పాసిబుల్ అయిన కొండలన్నీ చుట్టుపక్కల నుంచి పట్టుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి తలుపు మూసి దైవజనుడు చెప్పినట్టుగా చేయగా ఆ కొండలన్నీ దేంతో నింపబడ్డాయి? నూనెతో నింపబడ్డాయి. అమ్మా, ఇప్పుడు ఆ నూనెను నువ్వు అమ్మేసి అప్పులు తీర్చేసాయి. ఆ అప్పులు తీర్చగా మిగిలినది ఆ కుటుంబాన్ని పోషించడానికి ఉపయోగపడింది. దైవజనుడు ఇచ్చిన సలహా కుటుంబాన్ని నిలబెట్టింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈమె చేసిన మంచి పని ఏంటంటే, అప్పులు ఉన్నాయని చెప్పి ఆమె పురుగుల మందు షాపు దగ్గరికి వెళ్ళా. ఎక్కడికి వచ్చింది? దైవజనుడి దగ్గరికి వచ్చింది. కొంతమంది తెలుసో తెలియకో అప్పులు పాలైపోతూ ఉంటారు. కొంతమంది తెలిసి అప్పులు చేస్తారు. జలసాలకు పోయి అప్పులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అవసరం ఉండి అప్పు చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే కొన్ని సందర్భాలను బట్టి అప్పు చేయడం అనేది అలా పెడితే అప్పు తీర్చకపోవడం అనేది కొన్నిసార్లు ఇబ్బందికర పరిణామమే. నువ్వు ఎప్పుడైనా ఏదైనా పరిస్థితులు అప్పు చేసి కనుక ఉంటే ఆ అప్పును తీర్చడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. కడుపు కట్టుకునైనా అప్పు తీర్చాలా. వీరు అప్పులు పాలైపోయారు. ఈ ప్రవక్త మంచోడే, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తే, కానీ మరి ఎందుకు అప్పులు చేశాడో మనకే తెలియదు. ఆ రీజన్ మనకు తెలియదు, కానీ ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. దైవజనుడు సలహా ఇవ్వకపోయినుంటే, ఎలీషా గారు కుటుంబాన్ని ఆదుకోకపోయినుంటే వారి పరిస్థితి ఏమైపోయేదో. జాగ్రత్త వినండి. మనిషికి నిద్ర పట్టకుండా చేసేవి 3 ఉంటాయంట. అందరూ నా వైపు చూడండి. మనిషికి నిద్ర పట్టకుండా చేసేవి ఏముంటాయి? 3 ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. 1 అప్పులు. అందరూ చెప్పండి, చెప్పరా గట్టిగా. 1 అప్పులు. నేను చెప్పినట్టు చెప్పండి. 1 అప్పులు, 2 తప్పులు, 3వది నొప్పులు. చెప్పండి, ఈ 3 ఏం చేయవు? మనిషికి నిద్రపట్టిన అప్పులు నిద్రపట్టినవు. చాలామంది అప్పులు చేసిన వాళ్ళు నిద్రపడదు. 2వది తప్పులు చేసిన వాళ్ళు కూడా ఏముండదు, నిద్రపట్టదు. ఏమో ఆ తప్పు యొక్క పర్యవసానం ఎప్పుడు నేను అనుభవించాలని. 3వది నొప్పులు ఉన్న వాళ్ళు కూడా ఏమవుదో, ఫ్యామిలీ అంతా హ్యాపీగా పడుకుంటూ గొరకబెట్టి, కానీ నొప్పులు ఉన్న వాళ్ళకి నిద్ర రాదు. రాత్రంతా నిద్ర రాలేదండి, నొప్పి, అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని కదా. అప్పులు, తప్పులు, నొప్పులు, ఈ 3 ఉన్న వాళ్ళకి ఏం పడదో, నిద్ర పడదు. అప్పు చేసుంటే తీర్చేయడం చాలా మంచిది. అయితే వీరు దేవుని సేవకుని దగ్గరికి వచ్చారు. దే కేమ్ టు ద రైట్ పర్సన్ అండ్ దే వర్ గివెన్ ఎ రైట్ సజెషన్. ఎలీషా, నీ దగ్గర ఏముందమ్మా గుర్తించి ఒకసారి. భర్త వదిలేసి వెళ్ళిపోయింది నిన్ను, బంధువులు వదిలిపెట్టేశారు నిన్ను, స్నేహితులు ఎవరో నీ దగ్గర రావట్లేదు, బహుశా ఇరుగు పొరుగు వారు కూడా ఎవరో నిన్ను పలకరించట్లేదేమో. కానీ ఐడెంటిఫై వాట్ యు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు కోల్పోంది ఏదైతే ఉందో అదొకసారి గుర్తించన్నాడు. ఎస్ సార్, వీ హ్యావ్ అనాయింటింగ్ ఆయిల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా ఇంట్లో అభిషేక తైలం ఉందయా, చాలు. దాన్ని ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? గ్యాదర్ ఆల్ ద పాట్స్ అండ్ క్లోజ్ ద డోర్స్. మూసాయి, తలుపులు మూసేసాయి. చేయి, ప్రార్థించే. నీవు నీ కుమారులు కలిసి ప్రార్థించేయండి. ఆ తైలము నీ జీవితంలో ఆశీర్వాదం ఇస్తుంది.
దేవుడు మనలను అభిషేకంతో నింపాడని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ఒక ఆదివారం నేను దేవుని వాక్యం చెప్పాను, మీరు పరిశుద్ధుని ద్వారా ఏం చేయబడ్డారు? మీరు అభిషేకించబడ్డారు. డబ్బు పోయిందా బాధపడకు, లేకపోతే లోక సంబంధమైన విషయాలు ఏమైనా పోయినా బాధపడకు. అభిషేకాన్ని మాత్రం కోల్పోవద్దు. నెవర్ లూజ్ యువర్ అనాయింటింగ్. కీప్ గోయింగ్, కీప్ మూవింగ్ ఫార్వర్డ్, గ్లోరిఫైయింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఆ తైలము నీవు ఉపయోగించాల్సిన విధానంలో ఉపయోగించో, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిలో నడిపించాడు. కొరతలో నుండి ఎక్కడికి వచ్చేసారు వాళ్ళు? సముద్ర. కారణం ఏంటో తెలుసా? వారు తలుపులు మూసి, obey to his voice, ఆయన స్వరానికి నువ్వు లోపడగలిగితే నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి.